హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే యోగ్ బాబు గారు నటించిన బోట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయాలని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి వరల్డ్ వార్ టైంలో డిఫరెంట్ జాపనీస్ నుంచి తప్పించుకోవడానికి డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళని అయితే వాడుకుంటూ ఉండేవాళ్ళు. సో అప్పుడే కుమరన్ అనే అతను బోట్ని అయితే ఎక్కుతారు చాలామంది. సో అలా తప్పించుకుంటూ వెళ్తున్న టైంలో వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి నుంచి వాళ్ళు తప్పించుకున్నారా లేదా ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరో కదండి, మన తలపతి విజయ్ గారు పులి మూవీ ఉంది కదా, అప్పట్లో దానికి పెద్ద హైప్ ఇచ్చారు అనుకోండి. సో ఆ డైరెక్టరే ఈ మూవీ కూడా తీశారు. సో ఇనీషియల్గా సెటప్ అంతా బాగానే సెట్ చేసుకున్నారు, కానీ తర్వాత వెళ్ళే కొద్ది అయితే మనకైతే జోల కొట్టేస్తారని చెప్పాలి. అంటే రైటింగ్ అంత బోరింగ్ అనిపించిందని చెప్తున్నానండి. సో సీన్కి సంబంధం లేకుండా ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయారండి. ఇంకా ర్యాండమ్గా కొన్ని అన్నెసరీ సీన్స్ ఎందుకు వస్తున్నాయో మనకే అర్థం కాదు. సో ఒక్క ఎమోషన్ కూడా సరిగ్గా మనకైతే కనెక్ట్ అవ్వలేదండి. ఈ మూవీలో చాలా కాన్సెప్ట్ని టచ్ చేశారని చెప్పాలి. అన్టచబిలిటీ కానీ, క్యాస్ట్, రిలీజన్ ఇలాంటివన్నీ. సో ఏ కాన్సెప్ట్ కూడా విత్ ద స్టోరీ అయితే ఇన్వాల్వ్ అవ్వదండి. ఏదో ఇరికించాలి కాబట్టి అక్కడ పెట్టినట్టుగా మనకైతే కనిపించేస్తుంది, క్లియర్ కట్గా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ కూడా అంతేం అనిపించలేదండి. ఇంకా గిబ్రన్ గారు ఇచ్చిన బీజం అయితే పర్లేదు అనిపించింది. నేనైతే మూవీ స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నానండి 2 అవర్సే కదా, ఈజీగా అయిపోతుంది మూవీ అని. కాదండి, 2 అవర్స్ నాకు 3 అవర్స్ లాగా అనిపించింది. సో ఇంకా అర్థం చేసుకుంటే రైటింగ్ ఎంత వీక్గా అనిపించిందో. ఇంకా ఈ మూవీ 2 అవర్స్ అంటే మొన్న కానీ ఎడిటర్ ఇంకొంచెం మంచిగా జాబ్ చేస్తుంటే బాగుండేది అనిపించిందండి. చాలా సీన్స్ కట్ చేయొచ్చు, అన్నెసరీగా ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదండి. నేను మూవీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ డైరెక్టర్ అయితే కాదండి, యోగి బాబు గారు. ఆయన ఎమోషనల్ అయినా కానీ, కామెడీ అయినా కానీ ఇచ్చి పడేస్తారులే, ఎలా అయినా బాగుంటుందని అయితే ట్రై చేశాను. బట్ ఆయన కూడా యూజ్ చేసుకోలేకపోయారు. ఆయన యూజ్ చేసుకున్నంత స్కోపే లేదు ఆ మూవీలో. సో ఈ మూవీలో ఆ కాన్సెప్ట్ కానీ అండ్ అలానే అక్కడక్కడ సినిమాటోగ్రఫీ ఇది తప్పితే ఇంకేమీ లేదని చెప్పుకోవడానికి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఇట్స్ టైం వేస్ట్ మూవీ అని చెప్పాలండి. మీరైతే 2 అవర్స్ వేస్ట్ చేసుకోకండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.